హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ట్రెడిషనల్ స్వీట్ చూపిస్తాను. అదేంటంటే పూర్ణం బూరెలండి. ఈ బూరెలు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు. నా స్టైల్లో ఎలా చేశానో చూపిస్తాను. ముందుగా ఉడికించి పెట్టేసుకున్నాను శనగపప్పు. ఇలానే ఉడికించుకోవాలండి. ఇంకొంచెం ఎక్కువ ఉడికించుకుంటే పూర్ణం సరిగా రాదు. ఇప్పుడు ఈ శనగపప్పులో దంచి పెట్టుకున్న బెల్లం వేసుకోవాలి. అలానే యాలకులు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. పూర్ణం అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇంకా ఈ పూర్ణంను లడ్డూలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా పిండి ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. నేను ముందుగా మినపప్పు నానబెట్టి మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు రుబ్బు పెట్టుకున్న మినపప్పు పిండిలో 1/2 కప్పు మైదా పిండి కలుపుకోవాలి. సాఫ్ట్గా కలుపుకోవాలండి. కలిపేటప్పుడు సాల్టు, కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా, లేకపోతే ఎక్కువ వాటర్ అయిపోతే పలచబడిపోతుంది పిండి. అప్పుడు బూరెలు వేసేదానికి రాదు. కలుపుకున్న పిండి పర్ఫెక్ట్గా ఉంటేనే బూరెలు బాగా వస్తాయి. ఇలా సాఫ్ట్గా ఉండాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీలు పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత చేసి పెట్టుకున్న ఉంటలను తీసుకొని ఇలా కలిపి పెట్టుకున్న పిండిలో బాగా ముంచి ఇలా నూనెలో వేసుకోవాలండి. ఇంకా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేగించుకోవాలి. ఇలా వేగాలండి. వేగిన తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఇలా సింపుల్గా మీకు నచ్చితే మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా క్రిస్పీగా వచ్చాయి. ఇంకా మిగిలిన పిండితో కూడా నేను పునుగులు అయితే వేసేసాను. పునుగులు కూడా చాలా సాఫ్ట్గా వచ్చాయి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.